గారు కొండలరెడ్డి చదువుకునేటప్పుడు కూడా సరదా నాటకాలు వేసేది. అరగంట నాటికలు అట్లాంటివి వేసి దానికి 10 పైసా 25 పైసా టికెట్ పెట్టేది. వేసి ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకు పెన్సిల్స్ కొనేయటం, రీఫిల్స్ కొట్టేయటం అట్లా చిన్న చిన్నవి చేసేది అనమాట. అలాగే నాటకాలు వేసే కాడికి వచ్చింది. ఆ నుంచి టికెట్లు పెట్టి నాటకాలు వేసి ఈ సబ్బులు కొనేయటం అని ఉద్యోగిగా నాటకాలు వేసేటప్పుడు ఒక్కొక్కడు ఒక 10 కర్డ్ రైస్ పొట్లాలు కానీ పులిహోర పొట్లాలు కానీ ఒక్కొక్క 10 అక్కడక్కడ ఉన్న పేదవాళ్ళకి పంచుకుంటూ రావాలి. ఇప్పుడు 10 మంది ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కడు 10 పొట్లాలు కూడా వచ్చింది. నాకు బాబు పేరున చేయొచ్చు కదా అనేది. బాబు పేరుని అనగానే నాకు ఆలోచన వచ్చిందంటే మరి మా అమ్మ నాన్న సంగతి ఏంటి అని. మా అమ్మ పేరు ప్రేమ, మా నాన్న పేరు ఆనందరావు, బాబు పేరు పవన్ కుమార్. అందుకని ప్రేమానంద పవన్ చారిటబుల్ ట్రస్ట్ అన్నాను. కానీ రిజిస్టర్ నేను మెడికల్ షాప్ పెడతాను, డబ్బులు పంపుతావా? మీకలాంటి వాళ్ళు కాదు నాన్న. ఒక కుటుంబం ఏమీ లేక, ఆ కుటుంబం ఏది చేసుకోవడానికి డబ్బు లేక నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి అరేంజ్ చేసి ఇక ఇప్పుడు బతకండి అని చేయటం. అట్లాంటి మంచి పనులు రా పిచ్చోడా అని చెప్పిన. అట్లా నాకెందుకో భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో 10 రూపాయలు పేదవాడికి పెట్టాలనేది చిన్నప్పటి నుండి నాకు అది ఒక కోరిక, నెరవేరుస్తున్నాను. కానీ పెద్ద మొత్తంలో ఇప్పుడు మొన్న ఈ కాలేజ్ ఫీజెస్ ఇవన్నీ ఒక 200-300 మంది వచ్చారు నాకు. 1,00,000 అని 2 లక్షలని అంటే అంత పెద్ద చేయాలనంటే కొండలై కరిగి కూర్చొని తింటే అంతే కదండి. దాంట్లోంచి కొంత ఖర్చు పెట్టడం అట్లనే ఆల్రెడీ అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చాను. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఫారెన్ ఫండ్స్ వీటన్నిటికి కూడా సర్టిఫికేట్ 80G అన్నీ తెచ్చాను. ఇప్పుడు ఇక కొందరు నన్ను ఫోర్స్ చేస్తున్నారు, నువ్వు అట్లా కాదు ఇట్లా అని. అదే సార్కు చెప్పాను, అందుకని మీకు చెప్పాను. థ్యాంక్ యూ. బ్లెస్ చేయండి, చాలామందికి సాయం చేయాలని. అట్లా ఈ ఆర్ఫన్ స్కూల్ కూడా పెట్టాలని, ఓల్డేజ్ హోమ్స్ కూడా పెట్టాలని. ఎందుకంటే కొందరు చూస్తే నాకు ఈ ఓల్డేజ్ హోమ్స్లలో నేను ఒక దగ్గర ఈ ఆర్ఫన్ స్కూల్ పిల్లలు వర్షం వచ్చి వాళ్ళ రేషన్ అంతా తడిచిపోయిందంట. మరి నా నెంబర్ ఎట్లా పట్టుకున్నారో ఫోన్ చేశారు, మాకు మాకు భోజనం లేదు సార్, ఇవన్నీ తడిచిపోయినాయని. వెంటనే వెళ్ళి వాళ్ళకి 1 మంత్ రేషన్ పెట్టేసి వచ్చేసిన. నాకు ల్యాండ్ కూడా ఒకళ్ళు ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇది చేస్తేనే బాగుంటుందేమో. అట్లనే ఆర్ఫన్ స్కూల్ కూడా ఒకటి పెట్టి టీచర్స్ ఈయన పెట్టేసి, అంటే నాకు ఇంకొక కోరిక, నేనే అక్కడ అసలు ఉండి సూపర్ ఈ ఇంట్లో కాకుండా నేనే అక్కడ ఒక చిన్న రూమ్ పెట్టుకొని డే అండ్ నైట్ మానిటర్ చేస్తే బ్రహ్మాండం. చూస్తే అట్లా చూడాలి, లేకుంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలాగ పెట్టడం అది పాపం కలుగుతురా అని అనిపించింది అతను. ఇవన్నీ ఉన్నాయి, అందుకని మంచి పనులు చేద్దామని పెట్టాను ట్రస్ట్. అంతేగాని నా బాబు మొహం పేరు కాదు. అందరికీ నమస్కారం.
భోజనం భోజనం అండి. సార్ అదే భోజనం చేయకుండా అయిపోతుంది, ఆకలి చచ్చిపోతుంది. అందుకని భోజనం చేసినాక రండి.